పితా పుత్ర పవిత్రాత్మ నామమునా పరమ వైద్యుడా యేసునాదా నిన్ను నమ్మిన మమ్ములను నీ హస్తముతో దీవించుమా. అంతర్జాతీయ వైద్యుల మహోత్సవ సందర్భంగా వైద్యులందరినీ ఆశీర్వదించుమా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే feast day we celebrate today. We thank God for this wonderful day where people have recognized the great contribution in the medical field, remembering all the doctors today. ఈరోజు అంతర్జాతీయ వైద్యుల మహోత్సవ సందర్భంగా మనందరినీ ఆయుస్సును పొడిగించి ఆరోగ్యం దయచేసి నొప్పులను తొలగించి వారి యొక్క శ్రమల ద్వారా అనేక మందికి విశ్రాంతిని స్వస్థతను దయచేసే డాక్టర్ చేతులను దేవుని చేతులు అర్పించి మనం భక్తితో ప్రార్థించుకుందాం. ఆల్ ద డాక్టర్స్, వి రిమెంబర్ యూ టుడే గ్రేట్ఫుల్లీ. వి ఆఫర్ యువర్ వండర్ఫుల్ హ్యాండ్స్, హీలింగ్ హ్యాండ్స్ ఇన్ టు ద గ్రేట్ హీలర్ జీసస్ హ్యాండ్స్ అండ్ ప్రే ఫర్ యూ. మొట్టమొదటిగా డాక్టర్స్ అందరికీ పండుగ స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాను. ఐ విష్ ఆల్ ద డాక్టర్స్ వెరీ హ్యాపీ ఫీస్ట్ డే ఆఫ్ యూ. వి రిమెంబర్ యూ గ్రేట్ఫుల్లీ. క్రిస్టోఫర్ వల్లం, మేరీ రొవీనా కుటుంబం యేసు తిరుహృదయమునకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే దురదృష్టవశంగా కెమికల్ సిలిండర్ పేలడం వలన అగ్ని ప్రమాదమునకు గురి అయి మరణించినటువంటి బిడ్డల యొక్క ఆత్మను దేవుడు కైకొనమనియు, పాశమైలారంలో జరిగినటువంటి ఈ దుఃఖకరమైనటువంటి విషయంలో ఎంతమంది ఈ రోజులలో వేదనతో దుఃఖముతో ఉన్నారో, ప్రియమైన వ్యక్తులను కోల్పోయారో, ఏడ్పులతో ఉన్నారో, ఆసుపత్రులలో ఉన్నారో వారందరినీ కూడా దేవుడు ఓదార్చి వారిని త్వరగా కోలుకొనే భాగ్యమును దయచేయమనియు, వారి కుటుంబానికి దేవుడే ఓదార్పును దయచేయమనియు భక్తితో మనం ప్రార్థించుకుంటూ సెంటర్ తరఫున వారందరినీ తలంచి ఈరోజు ఈ యొక్క జపమాలలో మనం ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్ మరియ రమణిని డాక్టర్గా ఎన్నుకొని దీవించినందుకు యేసు తిరుహృదయమునకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు గాదే థామస్ రెడ్డి, రమణి మరియు మనీష్ రెడ్డి కుటుంబం. మన్నం మరియమ్మ 83వ జన్మదినోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం, దేవుని దీవెనల కొరకు, సంరక్షణ కొరకు, అలాగే బిడ్డల మంచి ఆరోగ్యం, దేవుని సంరక్షణ, దీవెనలు, బంగారు భవిష్యత్తు కొరకు ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మన్నం మరియమ్మ గారు 83వ జన్మదినోత్సవ సందర్భంగా మీకు దీర్ఘాయుష్యించిన దేవుడు ఇంకా ఆరోగ్యం దయచేసి దీవించాలని హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్. ఒక్క కుటుంబంలో దేవుడు చేసిన అనేక గొప్ప మేలులకు కృతజ్ఞతగా కుమారుడు నిరాశ నిస్పృహ నుండి బయటకు వచ్చినట్లుగా, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ధైర్యముతో నింపబడినట్లుగా, కుమారుని మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు, దేవుని చిత్తం అతని జీవితంలో నెరవేరినట్టుగా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ దివ్యకారుణ్యమూర్తిని వేడుకుంటూ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. లియో జన్మదినోత్సవ సందర్భంగా ఇంతవరకు కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతగా, రానున్న దినములలో దేవుని సంరక్షణ, కాపుదల, మంచి ఆరోగ్యం, చేయు పనులన్నింటిలో ప్రభు తోడే ఉండినట్లుగా, అలాగే అశోక్ మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. లియో, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఫర్ యూ. అలాగే దాసరి స్వప్నకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినందుకు దేవునికి కృతజ్ఞతగా, గర్భస్రావం జరగకుండా ప్రభు మంచి ఆరోగ్యం దయచేసినట్లుగా, ఆరోగ్యవంతమైన బిడ్డ జన్మించినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. రావులపల్లి మేరీ బర్త్డే కొనియాడుతుండగా రాజు గారు ఈరోజు మన మధ్యలో కూడా సేవ చేసినటువంటి రాజు
ప్రత్యేకంగా తల్లిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ తల్లి యొక్క జన్మదినోత్సవ సందర్భాన్ని కొనియాడుతున్నటువంటి శుభవేళలో దేవుడు 2 మగపిల్లలను 2 ఆడబిడ్డలను ఇచ్చి వారి కోసం చాలా త్యాగం చేసిన దాన్ని నేనే చూశాను కన్నులారా. చిన్నప్పటి నుండి వాళ్ళని పెంచి పెద్దగా చేసి ఈరోజు వాళ్ళ పిల్లలను చూచే భాగ్యం పొందినటువంటి రావులపల్లి మేరీ గారా, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. మీ పిల్లలు నాతో పాటు సేవలో ఆ రోజు ఈ రోజు వరకు 27 సంవత్సరాలుగా ఉన్నారు. ప్రభు మీ కుటుంబాన్ని ఏరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. హ్యాపీ బర్త్డే టు యూ. చోడవరపు ఆశాజ్యోతికి డిఎస్సి ఎగ్జామ్ రాస్తుండగా ఎగ్జామ్ మంచిగా రాయుటకు దేవుని దీవెనలు, మంచి జ్ఞానం కొరకు మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యి ఉద్యోగం వచ్చినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు చోడవరపు స్టీఫెన్ కింగ్ కుటుంబం. అలాగే అతాపూర్లోని రివైవ్ హాస్పిటల్లోకి పరమ వైద్యుడు యేసుప్రభు దీవించినట్లుగా, హాస్పిటల్ మంచిగా నడిచినట్లుగా, అభివృద్ధి కొరకు హాస్పిటల్ ఎండి, డాక్టర్స్, నర్సెస్, సిబ్బంది అందరూ మంచిగా సహకరించినట్లుగా, వారి శ్రేయస్సు కొరకు ఈ హాస్పిటల్లోనికి అనారోగ్యంతో వచ్చే ప్రతి వ్యక్తి స్వస్థత పొందినట్లుగా మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఉడుమల విజయమోహన్ రెడ్డి గారికి హాస్పిటల్ నడిపించుటకు కావలసిన మంచి జ్ఞానమును, ఆర్థిక సహాయం ఒసగినట్లుగా, వేసే ప్రతి అడుగులో దేవుడు ముందుండి నడిపించినట్లుగా, దేవుని సంరక్షణ కొరకు డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులందరిపై దేవుని ప్రత్యేక దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు డాక్టర్ ఉడుమల విజయమోహన్ రెడ్డి కుటుంబం. ప్రియమైన సహోదరి సహోదరులారా, వారితో పాటు ఈ సెంటర్ నుంచి అనేక మంది బిడ్డలు ఏడుస్తూ పలుకుతున్నటువంటి విన్నపాలను మేము ఆలకించి వారి కోసం ఈ ఉద్దేశంలో రోజు అర్పిస్తున్నాం. వర్షాలు సకాలంలో కురిగినట్లుగా, పాడి పంటలను ప్రభు దీవించినట్లుగా, క్యాన్సర్ వ్యాధితో బాధపడిచిన ప్రతి ఒక్కరిపై దేవుని కనికరము కిరణాలు ప్రవహించినట్లుగా, స్వస్థత దయచేసినట్లుగా, ఉద్యోగం లేని వారికి ప్రభు మంచి ఉద్యోగం దయచేసినట్లుగా, వివాహం కొరకు వేచి ఉన్న వారికి దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తి మంచి జీవిత భాగస్వామిగా దయచేసినట్లుగా, యవనస్తులు దేవుని మార్గంలో నడిచినట్లుగా, ప్రపంచ శాంతి సమాధానం కొరకు వృద్ధులకు, అనాథులకు ప్రభు పాసటగా ఉండినట్లుగా, చదువుకొనిచున్న బిడ్డలందరినీ మంచి ఆరోగ్యం, వివేకమును దేవుడు దయచేసి సక్రమణ మార్గంలో నడిచినట్లుగా, కుటుంబముల మధ్య సఖ్యత, శాంతి సమాధానం, విడాకులు క్యాన్సిల్ అవునట్లుగా, వీసా కొరకు ఎదురు చూస్తున్న వారికి వీసా లభించినట్లుగా, ఇక అనేక మంది ప్రత్యేక తలంపులు నెరవేరినట్లన్నీ దివ్య వాక్ కేంద్రం తరపున ఈ కారుణ్య జపమాలను ప్రత్యేకంగా మనం అర్పిస్తూ ఉన్నాం. డాక్టర్స్, there are so many of you who are associated with me personally, and thank you for so much of care and concern and the treatment and the follow-up of that what you are following. So many of you medically, personally helped me. I thank you so much, because I myself have suffered in the past, but because of your interventions, so much help has been received by me. So I join my hands to thank you for standing with me personally. And now about the center, there are so many of you who help us during the real dire need of the center medically. We thank God for all the fathers for whom so many of you are interceding and do all that is possible, especially the SVD fathers. For all of you, especially the whom I am meaning, you know that all of you, thank you so much for being such a great good Samaritan role you are playing. Also, along with you, the Sibbandi entire, the team of people, there are so many people who help us. We gratefully remember, I join my hands to see Jesus inside you, and thank you for being with us. We pray for you. That is the only thing we can do for you. మీకు కృతజ్ఞతలై ఈరోజు ఈ పండుగ సందర్భంగా ప్రత్యేకంగా మీరు, మీ కుటుంబం, మీరు చేస్తున్న ఉద్యోగం అన్నిటిని దేవుడు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం
మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబిక్కి ప్రవగించినది జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. అందరూ పరలోక తండ్రి వైపు చూస్తూ డాక్టర్స్ అందరి కోసం ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మనము ఈరోజు పరమ వైద్యుడు యేసుప్రభుని మొట్టమొదటిగా అందరికీ స్వస్థతను దయచేయుటకై ప్రార్థన చేయబోతున్నాం. కొంతమంది డాక్టర్స్ కూడా, వైద్య రంగంలో ఉన్న వాళ్ళు కూడా కొన్ని బాధలు, కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, రోగాలు కూడా ఉంటాయి. అవన్నింటినీ వదిలిపెట్టి వాళ్ళు మన కోసం చేసే సేవకు ఫలితముగా వారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయమని మనతో పాటు ప్రార్థించబోతున్నాం. మత్తయి సువార్త 15:30లో అప్పుడు జనులు గుంపులుగా వచ్చి కుంటివారిని, వికలాంగులను, గ్రుడ్డివారిని, మూగవారిని, రోగులను అనేకులను తీసుకొచ్చి ఆయన పాద సన్నిధికి చేర్చగా ఆయన అందరినీ స్వస్థపరచాను. ఓ ప్రభువా, డాక్టర్స్ అందరికీ అలాంటి వరప్రసాదం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అవును ప్రభా, వైద్య రంగం అనేది ఈ రోజుల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక భాగం. అవును, చాలా హాస్పిటల్స్ పెరుగుతున్నాయి. వైద్యంలో ప్రభా ఎక్స్పర్ట్గా వారిని ఆశీర్వదించడం కాదు, జ్ఞానముతో, వివేకముతో వాళ్ళు ప్రతి పేషెంట్తో మాట్లాడి వారికి కావలసినటువంటి ట్రీట్మెంట్ సరిగా ఇచ్చేటట్టు వారి కోసం అలా వాళ్ళ హస్తమును వాడుకొని దేవుడు మనలందరినీ దీవించమని Matthew 15:30 in the time of Jesus, people used to bring all kinds of sick people one side. They were blind, they were lame, and they were people who could not speak, dumb people, and all kinds of sickness, and Jesus healed them all. Oh God, we pray for all the doctors for a special grace of healing to flow through their hands. మొట్టమొదటిగా మనము మన కోసం ప్రార్థిస్తాం. మనం చెవిటి వాళ్ళమే, మనము గురుట్టి వాళ్ళమే, ఒప్పుకునే వాళ్ళే ధన్యులు. ఎందుకంటే ఎంత విన్నా అసలు వినటువంటి వ్యక్తుల్లాగా కొన్ని విషయాలలో మనం కూడా చెవిటి వాళ్ళలాగా ఉన్నాం. అనేక విషయాలు దేవుడు మనతో మర్మములను వివరిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఉంటే నీవు దీవింపబడతావని. కానీ పెడచెవిలో పెట్టుకుంటున్నాం కొన్నిసార్లు, నేను నీవు. We are sometimes deaf people. Though God is speaking many things to us, we say it is not for us,
ఇట్ ఈస్ ఫర్ సంబడి ఎల్స్. దట్ ఈస్ కాల్డ్ డెఫ్నెస్. సో వీ ప్రే ఫర్ అవర్ సెల్స్. చెవిట్టితనం తొలగిపోవాలని, మూగవాళ్ళుగా దేవుని కోసం మాట్లాడకుండా జీవిస్తున్నటువంటి మూగతనం మన నుండి తొలగిపోవాలని భక్తితో మనం ప్రార్థన చేయబోతున్నాం. అలాగే ఆయన దారిని మరచిన కుంటివాళ్ళు, క్రొడ్డివాళ్ళుగా మనం ఉండకుండా వెలుగును పొంది దర్శనం పొందే వ్యక్తులుగా మార్చమని పరమ వైద్యుని చూచి మన కోసం, డాక్టర్స్ కోసం, వైద్య రంగంలో పనిచేసిన అందరి కోసం ఈ గుర్తులను అర్పించి పాడుదాం. యేసునాథుడా ఓ పరమ వైద్యుడా, యేసునాథుడా ఓ పరమ వైద్యుడా, గుణపరచుమా నన్ను దృఢపరచుమా, గుణపరచుమా నన్ను దృఢపరచుమా. నీదు స్వరము వినలేని చెవిటివాడను, నీదు మాట పలుకలేని మోగవాడను, నీదు స్వరము వినలేని చెవిటివాడను, నీదు మాట పలుకలేని మూగవాడను, నీదు దారి మరచిన కుంటివాడను, నీదు దారి మరచిన కుంటివాడను, నీదు వెలుగు పొందలేని గ్రుడ్డివాడను, నీదు వెలుగు పొందలేని గుడ్డివాడను. నిన్నే నమ్మియున్నాను యేసునాథుడా, నిన్ను నమ్మి ఉన్నాను యేసునాథుడా, నీదు హస్తము మా మీద ఉంచుమా. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మానాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపములే పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. టు ఎర్ర్ ఈస్ హ్యూమన్, టు ఫర్గివ్ ఈస్ డివైన్ ఈజ్ వన్ ఆఫ్ ద సేయింగ్స్. మన్నించడం అనేది మానవునికి అసాధ్యం. అది దైవత్వం వస్తే మనము అందరిని మన్నించి క్షమించి, దానికి ఫలితం ఏంటంటే దేవుడు మనల్ని మన్నిస్తాడు. దేవుడు మనకు ఆరోగ్యంను చేకూరుస్తాడు. మనలో కొంతమందికి అనారోగ్య పరిస్థితి రావటానికి కారణం క్షమించకుండా ద్వేషం పెంచుకోవడం, పగ, ద్వేషం. అవన్నిటి నుంచి తొలగించినప్పుడు స్వస్థతలు జరుగుతాయి. మత్తయి సువార్త 6:14, క్షమించిన ఎడలా మీ తండ్రి మీ తప్పుదలను క్షమించును. మాథ్యూ 6:14,
Because of unforgiveness, people can become sick. And so the Lord says, if you forgive, your heavenly Father will also forgive. So forgiveness brings forth healing. కొన్నిసార్లు మన జీవితంలో బాధను భరించలేక మనం రోగిగా మారిపోతున్నాం. పిరికి వాళ్ళకు కూడా మారిపోతాను. నేను భరించలేని చెప్పి ఆత్మహత్య చేసే వరకు కొంతమంది వెళ్ళిపోయే స్థితులు ఉన్నాయి. బికాస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు బేర్ ఇట్. దే ఆర్ సో వీక్, దే ఆర్ సో టిమిడ్, దే గో అప్ టు దట్ లెవెల్ ఆఫ్ సూసైడ్. వాళ్ళందరినీ ఈ గడియలో జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రార్థనతో పాడబోతున్నాం. నా బాధ భరించలేని పిరికివాడనయ్యా, మనోవ్యధను సగించలేని బలహీనుడయ్యా, పొరుగువారిని క్షమించలేని పాపాత్ముడనయ్యా, నీ కృపను పొందలేకపోతున్నాను దౌర్భాగ్యుడు, నన్ను తాకి నన్ను మలచుమని పాడే పాట పాడదాం. నా బాధ భరించలేని పిరికి వాడను, మనోవ్యధను సగించలేని బలహీనుడను. నా బాధ భరించలేని పిరికి వాడను, మనోవ్యధను సగించలేని బలహీనుడను. పొరుగు వారిని క్షమించలేని పాపాత్ముడను, పొరుగు వారిని క్షమించలేని పాపాత్ముడను. నీదు కృపను పొందలేని దౌర్భాగ్యుడను, నీదు కృపను పొందలేని దౌర్భాగ్యుడను. నీదు హస్తమును మా మీద ఉంచుమా, ఓ యేసునాథా పరమ వైద్యుడా. మన బాధలను, అలాగే డాక్టర్స్ వైద్య రంగంలో ఉన్నటువంటి అందరి బాధలను ఈ గుర్తులు అర్పించి వారికి మనకు స్వస్థత కలగాలని యేసునాథుని చూచి భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. వైద్యుల ద్వారా మహోన్నతుడే వ్యాధి నయం చేయును. వైద్యుని వైద్య జ్ఞానము అతనికి గౌరవమును చేకూర్చి పెట్టునని సీరాకు గ్రంథం 38వ అధ్యాయం 2 మరియు 3వ వచనం పలుకుచున్నది. ద లార్డ్ హీలెత్ ద సిక్నెస్ ఆఫ్ ద పీపుల్ త్రూ ద డాక్టర్స్, అండ్ విత్ ద విజ్డమ్ దట్ ద డాక్టర్స్ రిసీవ్, బికాస్ ఆఫ్ దాట్ వాట్ హీలింగ్ టేక్స్ ప్లేస్, దే రిసీవ్ అ గ్రేట్ రెవరెన్స్ అండ్ రెస్పెక్ట్. We really respect and salute all the doctors today for what we have received so much all these years. Sirach 38:2 and 3 says like that. ఇంకొక వాక్యం కూడా సిరాక్ 38వ అధ్యాయం 7వ వచనం. అనదర్ వర్డ్ ఆఫ్ గాడ్ సిరాక్ 38:7. ఔషధకారుడు మందులను తయారు చేయగా వైద్యుడు ఆ మందులతో నరుల రోగములు తీర్చిదిరి
వారి బాధలు తొలగించు పరులు చేసినట్టు తొలగించును అని రాయబడి ఉన్నది. See, not only the doctors, there are people who prepare the medicine. They are also to be remembered today. If there is no medicine, then there is no treatment. So we remember all those who prepared the medicines, tablets in so many places. I think their work is so great, because of which we have got relief. So we remember doctors and those who prepare the medicine. తయారు చేసేవారు, దానిని చికిత్సను అందించి ప్రజలకు అందించే డాక్టర్స్ అందరినీ తలంచి ఈ గుర్తులో వాళ్ళ కోసం వైద్యులను మనకిచ్చిన దేవునికి, వైద్య రంగంలో ఉన్న ప్రతి బిడ్డను మనకిచ్చిన దేవునికి, వైద్య జ్ఞానమును వారికి జ్ఞానశీలుడుగా ఇచ్చిన దేవునికి రుణపడి భక్తితో డాక్టర్స్ కోసం, వైద్య రంగంలో పనిచేసిన అందరి కోసం అంకితం చేసుకుంటూ పాడుదాం. వైద్యులను మాకిచ్చిన పరమ వైద్యుడా, వైద్యులచే స్వస్థపరచే గొప్ప వైద్యుడా. వైద్యులను మాకిచ్చి పరమ వైద్యుడా, వైద్యులచే స్వస్థపరచే గొప్ప వైద్యుడా. వైద్యులకు జ్ఞానమిచ్చిన జ్ఞానశీలుడా, వైద్యులకు జ్ఞానమిచ్చిన జ్ఞానశీలుడా. వైద్య రంగాన్ని అనుగ్రహించిన అనుగ్రహదాత, వైద్య రంగాన్ని అనుగ్రహించిన అనుగ్రహదాత. నీకే స్తుతి ఆరాధన. They are gifts for us. The doctors are gifts for us, and all those in the medical field, they are God-given gift for us. Let us thank God for these gifts. వైద్య రంగంలో మనకు దేవుడు అనేక మంది సహకరిస్తున్నారు. వారిని ఒక బహుమానంలాగా దేవుడు ఇచ్చాడు. ఆ బహుమానం తిరిగి దేవునికి ఇచ్చి, దేవా వాళ్ళందరినీ మా తరఫున దీవించమని ఈ గుర్తులో నెక్స్ట్ గుర్తులో ప్రార్థించబోతున్నాం. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. కొన్నిసార్లు డాక్టర్స్ కూడా సేఫ్టీ లేనటువంటి పరిస్థితి కొన్ని దినముల ముందు మనం చూసాం. వైద్య రంగంలో చదువుకుంటున్న అమ్మాయి కూడా ఎలాంటి డేంజర్ కలిగిందని, అది చాలా దారుణమైనటువంటి స్థితులు జరుగుతున్నాయి. అలాగే కొంతమంది డాక్టర్స్ మీద దాడి చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే కొన్నిసార్లు వాళ్ళు మిస్టేక్ జరిగితే అది వేరే విషయం, కానీ వాళ్ళు కూడా సేఫ్టీ కావాలి, ప్రొటెక్షన్ కావాలి. వారు ప్రయాణం చేస్తూ ఒక హాస్పిటల్ నుంచి ఇంకొక హాస్పిటల్ అలా ప్రయాణం చేసే వాళ్ళు ఎందరో ఉన్నారు, మనకు తెలిసినటువంటి డాక్టర్స్ కూడా.
వాళ్ళందరికీ దేవుడు కాపుదలను దయచేయమని, రక్షణను దయచేయమని, ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు, ఆసుపత్రిలో ఉన్నప్పుడు, అక్కడ చికిత్సనిచ్చినప్పుడు ఎవరికి ఏ హాని కలగకుండా, వారికి కూడా ఏ హాని కలగకుండా మనం వాళ్ళ కోసం ప్రార్థించే గొప్ప దినం ఇది. వీ నీడ్ టు ప్రొటెక్ట్ దిస్ గ్రేట్ గుడ్ సమారిటన్స్, దోస్ హూ హెల్ప్ అస్ ఇన్ ద మెడికల్ ఫీల్డ్, all those who are associated with the medication. Let us pray for the doctors, nurses and ayas and those who are assisting from the time we go to reception up to the maybe the operation room, and those who settle the matters, everything. Let us remember all of them and pray for them sincerely. This is our gratitude for this medical field. ఈరోజు కృతజ్ఞతతో వాళ్ళ సేఫ్టీ కోసం మనం ప్రార్థన చేద్దాం. అందరు కలిసి యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును డాక్టర్స్ అందరినీ వాళ్ళ కుటుంబాలను వైద్య రంగంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీకు మేము సమర్పిస్తున్నాము. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును డాక్టర్స్ అందరి యొక్క భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాము. ఈనాటి నుండి ప్రతి డాక్టర్ వైద్య రంగంలో ఉన్నవారు నిజ బిడ్డలుగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు డాక్టర్లను వారి కుటుంబాలను మరియు మా గృహములను మా కుటుంబాలను దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును ఈ సెంటర్ లో పనిచేస్తున్న వైద్య రంగంలో ఉన్న ప్రతి ఒక్కరిని సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ప్రత్యేకంగా డాక్టర్స్ కుటుంబములన్నీ ఏ నాటికి వినాశం చెందకుండా కాపాడుము ప్రభు. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా ప్రే ఫర్ us. ప్రియమైన సహోదరులారా, మనము ప్రత్యేకంగా ఈ సమయంలో ఒక్క క్షణం మౌనం పాటించి కరోనా టైంలో వేరే వాళ్ళని కాపాడటానికి ఎంతమంది డాక్టర్స్ బలి అయ్యారో, వాళ్ళ కుటుంబం ఎట్లా ఏడ్చారో అవన్నిటిని తలంచి ఆత్మలన్నిటికీ దేవుడు పరలోక రాజ్యంలో వాళ్ళు మంచి పని చేశారు, రిస్క్ తీసుకున్నారు. ఇప్పుడు కూడా రిస్క్ తీసుకునే వాళ్ళు ఎందరో ఉన్నారు. మనం బాగుండాలని ఆశించే ఎందరో వైద్య రంగంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం ఒక్క క్షణం చిన్న ప్రార్థన చేస్తాం. అలా రిస్క్ తీసుకున్నప్పుడు వాళ్ళు ప్రాణం పోయినటువంటి ఎంతోమంది డాక్టర్స్ మరి వైద్య రంగంలో ఉన్న వాళ్ళందరి కోసం నిత్య పితా యేసునాదుని వేలలేని రక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద Eternal rest grant unto all those who died in the medical field, O Lord. And let perpetual light shine upon them. May their soul rest in peace. Amen. నాలుగో గుర్తు, వైద్యులను అందరినీ ఓ ప్రభువా దీవించుమని ప్రార్థన చేయబోతున్నాం. వారు చేయు ప్రార్థనను దానికి జవాబు ఇవ్వమయ్యా. ఇక్కడ రెండు ప్రార్థనలు ఉన్నాయి. ఒకటేమో ప్రజల కోసం వాళ్ళు చికిత్సనిచ్చినప్పుడు వాళ్ళు చాలామంది డాక్టర్స్ వాళ్ళు చెప్తుంటారు, మీరు కొంతమంది గమనించి ఉంటారు, వి ట్రీట్ బట్ గాడ్ హీల్స్. మేము ట్రీట్మెంట్ ఇస్తాం కానీ
స్వస్థత పరిచేది దేవుడే అని ఒప్పుకునే డాక్టర్ చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళు తగ్గించుకునే డాక్టర్లు. దే ఆర్ పీపుల్ హూ హంబుల్ దెమ్సెల్వ్స్ టు అక్నాలెడ్జ్ వీ ఓన్లీ ట్రీట్, బట్ ఇట్ ఈస్ గాడ్ హూ హీల్స్. ద డివైన్ పవర్ కమ్స్ ఫ్రమ్ హిమ్. సో వాళ్ళు చికిత్స కోసం వెళ్ళటానికి ముందు ప్రార్థన చేసుకొని చేస్తున్నారు. వాళ్ళు చేయకపోతే వాళ్ళు చేసుకుంటూ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆసుపత్రులు పనిచేయాలని ప్రార్థిస్తాం. ఎక్కడైనా డబ్బు కోసం మరి ఆస్తిని సంపాదించుకోవటానికి ఏదైనా అన్యాయపు క్రియలు ఎక్కడైనా జరిగినట్టు మనం విని ఉంటే, ఆ స్థలం నిజమైతే అవన్నిటిని దేవుడు మలచ్చమని డాక్టర్స్ అందరూ కూడా ప్రజల మీద శ్రద్ధ వహించే పరమ వైద్యుడు యేసు ప్రభు యొక్క జాలి, కరుణ, ప్రేమ, ఆ హస్తం వారికి ఈరోజు దయచేయబడునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, రెండవది వాళ్ళ కుటుంబాలలో కూడా సమస్యలు ఉన్నాయి. అవన్నీ వాళ్ళు చూసుకుంటే ఆసుపత్రి లోపలికి వస్తున్నారు. దే ఆల్సో దేర్ ఓన్ ప్రాబ్లం, బట్ యట్ దే టేక్ ఆల్ దట్ అట్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్. దే కమ్ టు అస్ అండ్ ట్రీట్ అస్. ఇట్స్ అ వెరీ పెయిన్ఫుల్ ministry. So we pray for them today. Doctors and all those who are in the medical field, don't think that you are taking care of us and we forget. In gratitude we remember you, we pray. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, డాక్టర్స్ అందరినీ, వారి కుటుంబాలను, వారి బిడ్డలను, వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులను, వారికి ఏదైనా ఇబ్బందులు కలిగితే, అనారోగ్య పరిస్థితులు ఉంటే అందరూ ఈరోజు ఆశీర్వదింపబడుదురుగాక. ఓ గాడ్, వి ప్రే ఫర్ ద డాక్టర్స్, ఆల్ దోస్ ఆర్ ఇన్ ద మెడికల్ ఫీల్డ్. ఓ గాడ్, వాట్ ఎవర్ ట్రబుల్ దే హ్యావ్, వాట్ ఎవర్ aches and pains they have, they are able to carry both the role, double role, Lord. One side family, another side medical. It's a very painful situation. Please bless them. If there is any doctor who is struggling with something, Lord, today, right now, set it right, Lord. Amen. All those are in the medical field, especially those who work for us in this center, those who help us personally, we remember all of them. మాకు వ్యక్తిగతంగా చికిత్స కోసం మా శ్రద్ధ వహించి మేము బాగుంటే చాలా ఆత్మలు బాగుంటారని ఆశించే చాలామంది ఉన్నారయ్యా. వాళ్ళందరి మీద ఈరోజు నీ ఆశీస్సులు కుమ్మరింపబడునుగాక. ఆది కాండం 12వ అధ్యాయం 2వ వచనానుసారం వారిని, వారి కుటుంబాలను, వారి ద్వారా అనేక కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రార్థనతో పాడదాం. వైద్యులు అందరిని దీవించుమయా, వారు చేయు ప్రార్థనలకు జవాబివ్వుమయా. వైద్యులు అందరిని దీవించుమయా, వారు చేయు ప్రార్థనలకు జవాబివ్వుమయా. వారి కుటుంబాలను దండిగా దీవించుమయా, వారి కుటుంబాలను దండిగా దీవించుమయా. వారికి తగిన బహుమానము దయచేయుమయా, వారికి తగిన బహుమానము దయచేయుమయా. యేసయ్యా దీవించు. I request all those who are in the medical field right now, those who are watching this program, so many doctors may not even know today that there is a program like this in Muttangi. So please, on my behalf, I want to thank, whether they are related to me or not, we have to thank God for such good Samaritans. So personally I tell you, whomever doctors you know who believe in God's power and grace, send this link to them and thank God for them. And on my behalf too, I want to join my hands and say thank you doctors, thank you for all those who are in the medical field. Those who are watching this program, send to as many people as possible. మీ డాక్టర్స్, మీకు మరి ఫ్యామిలీ డాక్టర్స్ ఉంటారు, చాలామంది ఉంటారు. వాళ్ళని గుర్తించే గొప్ప దినం. డాక్టర్ మీకోసం ఈరోజు ముత్తంగి సెంటర్, పెద్ద సెంటర్, పవర్ హౌస్ ఆఫ్ ఆంధ్ర తెలంగాణ అంటారు. అక్కడ చాలామంది ప్రార్థన చేస్తున్న డాక్టర్స్ అని వైద్య రంగంలో ఉన్న వాళ్ళందరికీ నా తరఫున, ఈ సెంటర్ తరఫున
ప్రత్యేక థ్యాంక్స్ చెప్పండి, వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నామని చెప్పండి. ఇప్పుడు అంత టైం ఉన్నప్పుడు తప్పకుండా మీకు తెలిసిన డాక్టర్స్ ఉంటే ఏదో ఒక రోజు ఒక ఆదివారం వాళ్ళని ఇక్కడ గౌరవిస్తాం. వీ విల్ ఆనర్ దెమ్ ఆన్ సండే. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రభు యేసు మీద నమ్మకం ఉన్నటువంటి డాక్టర్లు మీలో చాలామందికి పరిచయం ఉండవచ్చు. ప్రభు చిత్తమైతే నేను డైరీ చూసిన తర్వాత కావచ్చు 3వ ఆదివారం, అట్లా వాళ్ళందరినీ మనం సన్మానిస్తూ గౌరవించడానికి ప్రయత్నం చేద్దాం. సో కైండ్లీ collect those names, those who believe in Lord Jesus Christ and they continue to believe in Him and continue to do this ministry so that we can honor them on one Sunday, most probably 3rd Sunday, if everything is right. దయచేసి ప్రార్థించుకోండి. వైద్యులందరిలో మీలో కొంతమందికి తెలిసి యేసయ్యను నమ్మిన వాళ్ళు చాలామంది ఉంటారు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కావచ్చు 3వ ఆదివారం నేను ముందే అనౌన్స్ చేస్తాను. మీకు తెలిసినటువంటి డాక్టర్లందరినీ మీరు ఇక్కడికి తీసుకొచ్చి ముందే తెలియచేస్తే వాళ్ళని సన్మానించడానికి మాకు అవకాశం ఉంటుంది. దయచేసి అనౌన్స్ చేసిన తర్వాత అప్పటి వరకు వెతకకుండా ముందే లిస్ట్ రాసి పెట్టుకోండి. వాళ్ళందరినీ గౌరవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని నమ్ముకున్నటువంటి డాక్టర్స్ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు మీకు తెలిసినటువంటి వాళ్ళకు మనము ఈ విధంగా గౌరవించే అవకాశములు ఉంటాయి. మరొకసారి those who are associated with the center, I really thank you for taking care of so many patients who come here. I think there are sometimes, night time when we are sleeping, they are able to take care. Some of the nurses and doctors who are here, those who accompany us during the retreats. In the past also there are many nurses, sisters were there. Thank you for all that service. We are not forgotten you. We remember you gratefully for what you're, and I thank God for all the congregations who send their nurse sisters. I have been requesting but I am not able to get. But till 2 years ago we had a nurse from the sister side. Thank God for all of them. We remember you. All the doctors, those who are in difficult situations, we pray for you. చివరి గుర్తులో ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఇప్పుడు పరమ వైద్యుడు యేసు ప్రభుని డాక్టర్స్ కోసం, నర్సెస్ కోసం, వైద్య రంగంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కోసం, మెడిసిన్ తయారు చేసే వాళ్ళ కోసం, మన కోసం, స్వస్థత కోసం ప్రార్థించి ముగించబోతున్నాం. Thank God for all the doctors and all those who are in the medical field. They need healing, we need healing, and it is coming from Isaiah 53:5. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుంది? యెషయా 53:5. తాను పొందిన దెబ్బలచే, గాయములచే, చేయి చాచి ఈ 3 గంటల ప్రార్థనలో దేవుడు మనలందరినీ స్వస్థపరచునుగాక. భక్తితో ప్రార్థించే వేళలోనే మొదటి రోజు, ఈరోజు జూలై నెలలో మొదటి రోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతకు ముందు మెట్టుగూడలో జరిగినటువంటి ప్రార్థనలు పాల్గొన్నటువంటి భక్తులందరినీ, ఇక్కడ పాల్గొన్నటువంటి బిడ్డలందరినీ ఈ మొదటి రోజు నుండి జూలై నెలంతా, మరి ముఖ్యంగా 6 నెలలు ఇంకా ఉన్నాయి. ఈ 6 నెలల లోపల
దేవునితో సెటిల్ చేసుకోవాలి. మనం దేవుని దగ్గర పొందవలసినది పొందుకోవాలి. ఈ దినం నుండి అలాంటి కార్యములు దేవుడు ప్రారంభించునుగాక. We have these 6 months to go for this year. Lord, I pray that as the first day of this month, the new month has begun, we pray for those who participated in the Holy Mass in Mettuguda. Lord, we pray for all those who offered this particular mercy chaplet today. Those who are waiting for a miracle for another 6 months, pray for them, Lord. We pray for them sincerely. Healing, miracles, and wonders and deliverance. Amen. We declare to them in Jesus' name. Amen. ఈ 6 నెలలు ప్రజలకు సరిపోయే దీవెనలు ఈ నెల నుంచి ప్రారంభమవునుగాక. Amen. భక్తితో ఆశీర్వాదంతో డాక్టర్స్ని గౌరవించాం. నాకు తోచిన రీతిలో ట్రై చేశాను. ఏదైనా మర్చిపోయి ఉంటే క్షమించండి డాక్టర్స్ అండ్ ఆల్ దోస్ ఆర్ ఇన్ మెడికల్ ఫీల్డ్. వన్స్ అగైన్ మే గాడ్ బ్లెస్ యూ. పాడి స్తుతించి మిమ్మలను, నన్నును, ప్రజలను, సమస్త మానవాలను దేవుడు దీవించమని ఆశతో ప్రార్థించి ముగిస్తాం. నీ గాయములచే స్వస్థపరచే పరమ వైద్యుడా, వాక్యముచే బాగు చేసే వాక్య స్వరూపుడా. నీ గాయములచే స్వస్థపరచే పరమ వైద్యుడా, వాక్యముచే బాగు చేసే వాక్య స్వరూపుడా. చేయి చాచి తాకి స్వస్థపరచే దైవమా, చేయి చాచి తాకి స్వస్థపరచే దైవమా. అద్భుతాలు చేసే ఆశ్చర్యకరుడా, అద్భుతాలు చేసే ఆశ్చర్యకరుడా. యేసునాథుడా ఓ పరమ వైద్యుడా, గుణపరచుమా. నీ హస్తము మా మీద ఉంచుమా, నిన్నే మేము నమ్మి ఉన్నాము. డాక్టర్స్ కోసం, వైద్య రంగంలో పనిచేసిన వాళ్ళ కోసం, మన కోసం ఆశీర్వాదంతో ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను అంతర్జాతీయంగా డాక్టర్స్ పండుగ కొని ఆడుతున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను వైద్య రంగంలో సహకరిస్తున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను వాళ్ళ కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను డాక్టర్స్ అందరి యొక్క విన్నపాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను ఈరోజు మెట్టుగూడలో పాల్గొన్న ప్రజలందరి ఉద్దేశముల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను యేసు రక్త వడకానికి జూలై 9 నుంచి 12 వరకు రాబోతున్న ఇంగ్లీష్ వడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను యేసు రక్త వడకానికి జూలై 21 నుంచి 25 వరకు వస్తున్న తెలుగు వడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను మెడిసిన్స్ తయారు చేసి అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను క్యాన్సర్ మరియు అన్ని వ్యాధులతో బాధపడితే వేడ్పులతో, కన్నీటితో, ఫోన్ కాల్స్ ద్వారా, లైవ్ చాట్ ద్వారా అద్భుతాల కోసం ఇచ్చిన అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మరియు వాళ్ళ కుటుంబాల మీదను దయగా ఉండండి. పరిశుద్ధులను, సర్వశక్తిమంతులను, నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును, సర్వశక్తిమంతుడును, నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును, సర్వశక్తిమంతుడును, నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక.
ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి హాస్పిటల్ మీదను, హాస్పిటల్లో ఇప్పుడు చికిత్స పొందినటువంటి ప్రతి పేషెంట్ మీదను, చికిత్సనిచ్చే వైద్య రంగము, మరి ముఖ్యంగా డాక్టర్స్ వారి బృందము మీదను పితా, పుత్ర, పవిత్ర ఆత్మ దేవుని యొక్క దీవెనలు నిండుగా కురియబడి వారి కుటుంబము, వారి పరిచయను దేవుడు దీవించునుగాక. May all the hospitals in all over the world, as we receive these blessings, may we bless all the doctors on this International Doctors Day. May the Lord bless you doctors and your family in the name of the Father and of the Son and of the Holy Spirit. Amen. యేసునాథుడా, ఓ పరమ వైద్యుడా, అంతర్జాతీయ వైద్యుల దినోత్సవ సందర్భంగా మాకు చికిత్సనిచ్చే మంచి సమరయులు డాక్టర్స్ వైద్య రంగముల అందటి మీదను దయచూపుమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. Happy feast to all the doctors. I wish all of you have a wonderful day today with all the doctors. అందరికీ అంతర్జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు.